హైదరాబాద్ బంజారాహిల్స్ లో దారుణం జరిగింది. వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు డాక్టర్. ప్రముఖ హోటల్లో అత్యాచారం చేశాడు. బాధిత వైద్యురాలు నీలోఫర్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిందితుడు డాక్టర్ స్వామి విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. హోటల్కు పిలిచి వైద్యురాలిపై అత్యాచారం చేసినట్లు బాధిత వైద్యురాలు చెబుతుంది. జనవరిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు కన్నీళ్లు పెట్టుకుంది. తనకు జరిగిన అన్యాయంపై బంజారాహిల్స్ పిఎస్లో డాక్టర్ స్వామిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో దారుణం జరిగింది. వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు డాక్టర్. ప్రముఖ హోటల్లో అత్యాచారం చేశాడు. బాధిత వైద్యురాలు నీలోఫర్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిందితుడు డాక్టర్ స్వామి విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. హోటల్కు పిలిచి వైద్యురాలిపై అత్యాచారం చేసినట్లు బాధిత వైద్యురాలు చెబుతుంది. జనవరిలో పెళ్లి చేసుకుంటున్నానని నమ్మించి మోసం చేసినట్లు కన్నీళ్లు పెట్టుకుంది. తనకు జరిగిన అన్యాయంపై బంజారాహిల్స్ పిఎస్లో డాక్టర్ స్వామిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రైట్గా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, అనిల్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసి కొన్ని రోజుల పాటు తన అవసరాలకు వాడుకొని మోసం చేసినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి మరొక వైద్యుల పేద ఒక డాక్టర్ స్వామి అనేటువంటి వ్యక్తి చేసినటువంటి అఘాయిత్యాలకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ ఇన్సిడెంట్ లో బంజారాహిల్స్ లో మహిళా వైద్యుల పైన తను మరొక వైద్యుడు దాడి చేశాడని తెలుస్తోంది. ముఖ్యంగా హోటల్లో వైద్యురాలపై అత్యాచారానికి పాల్పడ్డాడు స్వామి అనేటువంటి మరొక డాక్టర్. నీలోఫర్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తుంది మహిళా వైద్యురాలు. ఆమె మరోవైపున మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ స్వామి అక్కడ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఏడాది జనవరిలో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అనేక సార్లు స్థానికంగా ఉన్నటువంటి హోటల్స్ పిలిపించి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. రీసెంట్ గా సైతం మరోసారి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి డాక్టర్ ను అటు హోటల్ కు తీసుకొచ్చి అక్కడ అత్యాచారం చేయడం జరిగింది. ఇలా లైంగిక దాడి చేయడంతో ఆమె తర్వాత పెళ్లి చేసుకోవాలని అతనికి చెప్పడంతో డాక్టర్ స్వామి అందుకు నిరాకరిస్తూ ఆలస్యం చేస్తూ వచ్చాడు. అది గ్రహించినటువంటి మహిళ ఇమీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అనేది. రైట్ రత్న, థ్యాంక్ యూ.